మా అమ్మ ఒకసారి చెప్పింది, అయ్యా మా పెళ్ళైన కొత్తలో చాలా పేద స్థితి అనుభవించేవాళ్ళం అయ్యా. అప్పటికి 2 పిల్లలు పుట్టారు, తినటానికి లేదు, మీ నాన్నకి అప్పటికి ఉద్యోగం రాలేదు, ఉన్న రూపాయి 10 రూపాయి అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి, మన ఇంట్లో ఏమీ లేవు కానీ ఉన్న కొంచెంలో అక్కడప్పు ఇక్కడప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం. అప్పటికి నాన్న భోజనం చేసి 3 రోజులు అవుతుంది, నేను నిండు గర్భిణీనయ్యా. నాన్న పొలం నుంచి ఇంటికి రాలా, ఇంటికి వస్తే పిల్లలు ఎక్కడ అన్నం అడుగుతారో, తానే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి బియ్యం అప్పటికి తీసుకొస్తుందిలే. మళ్ళా నేను వెళ్తే ఆ ముద్దనం నాలో కొంత, ఆ ముద్దనంలో నాకు పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. 3 రోజులు ఆ పొలంలో నుంచి బయటికి రాలేదయ్యా. అమ్మా మరి నానేం తిన్నాడు? నా తల్లి చెప్పింది, తాడి చెట్లు ఉంటాయి కదయ్యా, తాడి చెట్లెక్కి తాటికాయలు కోసుకొని 3 రోజులు తాటి ముంజలు తిని మీ నాన్న బ్రతికాడయ్యా. ముద్దన్నానికి గతి లేని పేద స్థితి అయ్యా మంది, తాటి ముంజలు తిని మీ నాన్న బ్రతికాడు. ఈరోజు చూడు అని అంటంతో నా హృదయంలో, యేసయ్యా ముద్దన్నానికి కూడా గతి లేని జీవితం అమ్మది, ముద్దన్నం కోసం మా నాన్న అల్లాడిపోయాడా? ఇలాంటి పేద స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తింది. బైబిల్లో పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెడతావు అని వాక్యంలో చదివాం. మా దైనందిన జీవితంలో అక్షరాలను నెరవేర్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనని ఆ మాట వినటంతో నా దేవుని పట్ల కృతజ్ఞత ఆరాధన ప్రారంభమైంది. Download ShareChat.